ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మణే నమ. ఈరోజు ప్రబోధిని ఏకాదశి, దాని గురించి చెప్పుకున్నాం. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారన్నమాట. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణాల్లో చెప్తారన్నమాట. ఈ కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అని ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. ఈ తొలి ఏకాదశి రోజున క్షీణించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్తాన ఏకాదశి అయిందన్నమాట. దీనినే హరిబోధిని ఏకాదశిని కూడా అంటారు. ఈ తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశితో ముగిస్తుందన్నమాట. తొలి ఏకాదశి రోజున స్టార్ట్ అయిన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశి రోజు ముగిస్తుందన్నమాట. అందుకనే ఈ మహాభారత యుద్ధంలో కూడా భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ మీద క్షీణించాడని, అలాగే యాజ్ఞవల్క్య మహర్షి ఈ రోజునే జన్మించారు అని, అదే దశమి ఏకాదశి జన్మించారని, ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి రాత్రి వరకు జాగరణ చేయాలన్నమాట. మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారాయణ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి కదా. ఇది అందరూ ఏకాదశులు చేసిన వాళ్ళందరూ చేస్తారు. కొంతమంది అన్ని ఏకాదశులు చేస్తారు కదా. ఇంక ఈ కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ అనేది స్కందపురంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ పాపాలను హరించి ఏకాదశితో ఈ 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు పుణ్యం లభిస్తుందన్నమాట. ఈ ఏకాదశికి అన్ని ఏకాదశుల కన్నా ఈ ఏకాదశికి 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు కూడా పుణ్యం లభిస్తుందన్నమాట. కొండంత పత్తిని చిన్న చిన్న రవ్వ ఎలా కాల్చి బూడి చేస్తుందో అలాగే కూడా కొండంత పత్తి అంటే దూదిని చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడి చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా కాల్చివేస్తుంది అన్నమాట ఈ ఏకాదశి ఉపవాసం, ఈ వ్రతం. ఈ రోజు చిన్న పుణ్యకార్యం చేసినా కదే అని అది సుమేరు పర్వతానికి, అంటే సుమేరు పర్వతమైన సమానమైన పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారన్నమాట. ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం కూడా జరుగుతుందని, ఇక్కడ పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞాగాలు, వేదం చదవటం వల్ల ఎంతో ముఖ్యమాట. వేదం చదవటం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్లు ఫలం కూడా, అంటే అవి చదివిన ఫలం కన్నా ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళకి, వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారన్నమాట. ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నది తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం అంట. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాదు మరణాంతరం కూడా పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయని, ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారన్నమాట. అందువల్ల ఇది ఉత్తాన ఏకాదశి అని. ఈ రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకి హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసినా కూడా, హారతి కర్పూరం సమర్పించినా కూడా ఈ అపమృత్యు దోషం పరిహారం జరుగుతుందని. అసలు కార్తీక మాసంలోనే శ్రీహరిని కమలాప్రియుడు అంటారు కదా. కార్తీక మాసం శ్రీహరిని కమలంతో పూజిస్తే ఒక పుణ్యం దక్కుతుంది అంటారన్నమాట. ఇంకా ఈ రోజు అలాగే కార్తీక మాసం తులసి దళాలతో కూడా శ్రీ మహావిష్ణువుని అర్చించినా కూడా వారు సంసారం నుండి ముక్తులై శ్రీహరి పరంపదం చేరుతారని అంటారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో అలాగే మొగలి పుష్పాలను కూడా గరుడ ధ్వజ కంటే మొగలి పుష్పాలు మహావిష్ణువుకి అర్చించిన 1000 జన్మలు పూజించిన ఫలం కలుగుతుందని, అలాగే విష్ణుప్రియమైన కార్తీక మాసమున గీతా పఠనం చేసి శ్రీమద్ భాగవతాన్ని విన్నా కూడా సర్వ పాపాల నుండి విముక్తి కలుగుతుందని చెప్తారు. అటువంటిది ఈ కార్తీక మాసంలో మొత్తం అలా చేసినా మంచిది. ఈ రోజు ఇంకా మంచిది అన్నమాట. అది ఏంటది, కమలాలు, అలాగే తులసి దళాలు, అలాగే మొగల పుష్పాలని చెప్పుకున్నాం కదా.
అంటే అలాగే గీత భగవద్గీత చదువుకుంటూ శ్రీమద్ భాగవతాన్ని చదువుకోవటం వల్ల పాపిముక్తులు అవుతారని కార్తీక మాసం అంతా ఇలా చేస్తే మంచిది అంటారు. ఈ రోజు ఇంకా చేస్తే ఇంకా మంచిది అన్నమాట. ఇక్కడ అలాగే ఉత్తరాయణ ఏకాదశి అని చెప్పుకున్నాం కదా, ఇలాగా ఈ రోజు దీన్ని భీష్మ పంచక వ్రతం అని కూడా అంటారు అన్నమాట. ఎట్లా అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణ మేల్కొనే రోజు కనుక అనుకున్నాం కదా, ఉత్తరాయణ ఏకాదశి అనుకున్నాం కదా. ఈ రోజు విష్ణు ఆరాధనలు ఉపవాసాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకున్నాం కదా. అలాగే కూడా భాగవతంలోని అంబరీషోపాఖ్యాన్ని చదవటం, అంబరీషుడి గురించి తెలుసు కదా, చేస్తా ఉంటే శుక్రాచార్యుడు వచ్చాం ఇవన్నీ తెలుసు మీకు. అంబరీషోపాఖ్యాన్ని చదవటం వల్ల వినటం వల్ల శ్రేష్టమని. ఈ రాత్రిపూట అంతా కూడా విష్ణునామ కీర్తనలు జాగరణ చేస్తే మంచిది. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కూడా పూర్ణిమ వరకు కూడా చూడండి వినండి, కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పూర్ణిమ వరకు కూడా ఇవన్నీ కూడా భీష్మ పంచక వ్రతంగా శాస్త్రాల్లో ఉందన్నమాట. ఈ దాహపీడితుడైన భీష్మునిపై అర్జునుడు తన బాణంతో పాతాళ గంగను తెప్పించి ఇచ్చిన రోజు కాబట్టి అందుకని శ్రీకృష్ణుని నిర్ణయానుసారం ఈ 5 రోజులు భీష్ముని ఉద్దేశించి తర్పణాదులు ఇవ్వాలని, అంతేకాక ఈ 5 రోజుల్లో మంత్రోపదేశం పొందడం, దీక్షగా జపించడం ఎంతో ఉత్కృష్టమైన ఫలప్రదాలని చెప్పారన్నమాట. విష్ణుమూర్తికి కమలాలు, తులసి దళాలు, మొగలి పువ్వులు, గీతా పఠనం, అలాగే శ్రీమద్ భాగవతం వింటే మంచిదని చెప్పుకున్నాం. ఈ ఏకాదశి నాడు నారాయణుడు మేల్కొనే రోజు కాబట్టి ఉత్తాన ఏకాదశి అని చెప్పుకున్నాం. ఈరోజు విష్ణు ఆరాధనలు ఉపవాసాదులు చాలా మంచిదని చెప్పుకున్నాం. అలాగే భాగవతంలోని అంబరీషోపాఖ్యానాన్ని చదువుకోవడం వల్ల వినటం వల్ల చాలా మంచిది. ఈ రాత్రిపూట అంతా కూడా కీర్తనలు చేసుకోవాలని, అంబరీషుడు ద్వాదశి పారాయణం చేయకుండా ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయని తీర్థం తీసుకుంటే శుక్రాచార్యుడు వచ్చి కోపం ఇస్తే అప్పుడు అంబరీషుడు ఆ ఉపాఖ్యానంలో చదివితే పెద్ద లెంత్ అయిపోద్దని చదవట్లా. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి శుక్రాచార్యుడు చెప్పిస్తే కూడా విష్ణు శుక్రాచార్యుడికి నేను రాకుండా స్నానానికి వెళ్ళాడు అనమాట. స్నానానికి వెళ్తే నేను రాకుండా నువ్వు ద్వాదశి పారాయణ ఎందుకు చేసావు అని కోపం వచ్చి చెప్పిస్తే ఆయన రక్షించడానికి విష్ణుమూర్తే వచ్చేసాడు అనమాట. విష్ణుమూర్తిని శుక్రాచార్యుడు స్వామి రక్షించంటే నేను కాదు ఆయన్ని అంబరీషుడినే క్షమించమని అడగమంటాడు. అంటే అంత భక్తుల్ని అంత కాపాడుకుంటాడని ఆయన మీకు అంతా తెలుసు. అది చదువుకుంటే ఈరోజు మంచిది మాట. అలాగే కూడా భీష్మ పంచక వ్రతంగా కూడా చేసుకుంటారని చెప్పాను కదా, అది కూడా ఈ రోజు ఏకాదశి నుండి పూర్ణిమ వరకు కూడా చేస్తాం వల్ల భీష్ముని తలుచుకుని దక్షిణ వైపు తిరిగి 3 సార్లు తర్పణాలు ఓం భీష్మాచార్య నమః 3 సార్లు తర్పణాలు ఇస్తే మంచిది. ఎందుకంటే ఆ దాహంగా ఉన్న దాహపీడితుడైన భీష్ముడు తన బాణంతో ఉన్న దాహం అవుతున్నప్పుడు అర్జునుడు స్వయంగా బాణంతో పాతాళ గంగ నుంచి తెచ్చిన నీళ్లు తాగాడు కాబట్టి తెప్పించాడు కాబట్టి పాతాళ గంగ నుంచి తెప్పించిన రోజు కాబట్టి, అంటే పాతాళ గంగ నుంచి బాణంతో వాటర్ తెప్పించిన రోజు కాబట్టి శ్రీకృష్ణుని నిర్ణయానుసారం కూడా 5 రోజులు భీష్ముని ఉద్దేశించి తర్పణాలు ఇవ్వాలని చెప్పారన్నమాట. ఇలా అలాగే ఈ రోజు మంత్రోపదేశాలు పొందిన, అలాగే చాలా దీక్ష తీసుకున్న ఎంతో మంచిదని చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.